అబ్బా! వెజిటబుల్సా పిల్లలు తినరు అని బాధపడుతున్నారా? సాంబార్ చేసేయండి. వెజిటబుల్స్ అన్నీ వేసి చాలా ఇష్టంగా వెతుక్కొని మరీ తింటారు వెజిటబుల్స్ పిల్లలు. ముందుగా కుక్కర్ తీసుకొని పప్పు వేసుకొని అందులోనే టమాటోస్ వేసుకొని కుక్కర్‌లో 3 విజిల్స్ పెట్టుకుంటే మన పప్పయితే ఉడికిపోతది. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆవాలు, ఉద్దిపప్పు, మిరియాలు, మెంతులు, 2 ఎండుమిర్చి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటోస్ కూడా వేసుకొని ఫ్రై అనేది చేసుకోవాలి. నెక్స్ట్ సాల్టు, పసుపు వేసుకొని బాగా టమాటోస్ మగ్గనివ్వాలి. నెక్స్ట్ మగ్గిన టమాటోలో ధనియాల పొడి, కారం వేసుకొని ఇంకొంచెం మగ్గనివ్వాలి. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న క్యారెట్టు, ముల్లంగి, బెండకాయ, మునక్కాయ వేసుకొని బాగా ఆయిల్‌లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు రసం అయితే వేసుకోవాలి. మనం మ్యాంగో యాడ్ చేసుకుంటే చింతపండు రసం వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మ్యాంగో పుల్లగుంటది కాబట్టి. ఇందులోనే తగినంత సాల్టు, వాటర్ వేసుకొని వెజిటబుల్స్‌ని బాయిల్ అవ్వనివ్వాలి. వెజిటబుల్స్ బాయిల్ అయ్యే లోపల పప్పు అయితే మనం రుబ్బుకునేద్దాం. సో వెజిటబుల్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. రుబ్బుకున్న పప్పునైతే వెజిటబుల్స్‌లో యాడ్ చేసుకునేద్దాం. నెక్స్ట్ సాంబార్ పొడి అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసుకునేస్తే మన వేడి వేడి సాంబార్ అయితే రెడీ. ఈ సాంబారు ఇడ్లీలోకైనా, దోసలోకైనా, రైస్‌లోకైనా ఎందులోకైనా మస్తుంటది టేస్టు. నేనైతే వేడి వేడి అన్నం వేసుకొని, వేడి వేడి సాంబార్ వేసుకున్నాను. సో టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు. అంత బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఈ సాంబార్ అయితే. మీ పిల్లలకు కూడా పెట్టండి మస్తు తింటారు. వెజిటబుల్స్ అన్నీ ఒక్కటి కూడా మిగిలియరు. అంత బాగుంటది ఈ సాంబారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.